నమస్తే, నేను మీ ప్రవీణ్ శంకరి. ఇదేదో ఏదో దాన్ని ఏమంటారు, ఏదో ఫెన్సింగ్ ఇంకేదో కాదు. ఈ నెల 16వ తారీఖు నాడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎలాంటి ఆందోళనలు కానీ ఉద్యమాలు కానీ జరిగినా వాళ్ళు లోపల రాకుండా ఏర్పాటు చేస్తున్న కంచె ఇది. మేము కంచెలు లేని పరిపాలన చేస్తాం, స్వర్గం అంచుల దాకా తీసుకుపోతాం, కంచెలు తెంచే పరిపాలన చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈ కంచెలు వేసి ఇప్పుడు ఈ కంచెల పాలనను మళ్ళీ ఈ కాంగ్రెస్ కంచెల పాలనను మనం మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం. ఇప్పటికే నిరుద్యోగులు పిలుపునిచ్చారు చలో అసెంబ్లీకి. చలో అసెంబ్లీ నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ఒకవైపు ఆశా కార్యకర్తలు, జిల్లాలలో రైతులు, మరోవైపు వెలుగుమట్ల బాధితులు 700 ఇండ్లను కూలగొట్టి జస్ట్ ఒక 150-200 మందికి మేము టోకెన్లు ఇచ్చినాం అని చెప్పుకుంటారు. మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళది ఇల్లు కాదా? వాళ్ళది జీవితం కాదా? వాళ్ళది బతుకు కాదా? వాళ్ళకు గూడు లేదా? ఆ రోడ్డు మీద ఇప్పుడు అంబేద్కర్ భవన్లో ఆశ్రయం ఉంటున్న వాళ్ళని కూడా బయటకు వెళ్ళగొడుతున్నారు. సో అటు నిరుద్యోగులు కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, గురుకులాలలో చదువుకునే విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు అన్నం చక్కగా లేదు, పురుగులు అన్నం పెడుతున్నారు మాకు, మేము ఎట్లా తినాలని చెప్పేసి వాళ్ళు ఉద్యమాలకు సిద్ధమవుతా ఉన్నారు. ఒక దిక్కు యూరియా అంత లేదు, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ అందరికైనా చెప్తారు. అందరు ఎంతమందికి అయిందో లేదు కానీ చేసినాం అంటే చేసిన వాళ్ళకే క్లారిటీ లేదు ఎంతమందికి అయిందో. ఎంతమందికి చేసినాం అడగనికి రేపు రైతులు రావచ్చు, నిరుద్యోగులు రావచ్చు. 2500 ఏది, నువ్వు 2500 ఇస్తా అన్నవి ఏది అని చెప్పేసి మహిళలు రావచ్చు, పింఛను వేస్తా అన్నవి ఏది అని చెప్పేసి వృద్ధులు రావచ్చు, మాకు పురుగులు అన్న వద్దు అని చెప్పేసి విద్యార్థులు రావచ్చు. ఇప్పటికే నిరుద్యోగులు రెడీ అయ్యారు, వాళ్ళు పోస్టర్లు కొట్టించుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు పిలుపు కూడా ఇచ్చారు. మనము చలో అసెంబ్లీకి పోదాం రారి 15వ తారీఖు నాడు చలో అసెంబ్లీ అని చెప్పేసి. సో నిరుద్యోగులను రానియకుండా, విద్యార్థులను రానియకుండా, మహిళలను రానియకుండా, రైతులను రానియకుండా, ఈ హైడ్రాల, ఈ మూసీ సుందరీకరణల, ఈ బాపు విగ్రహంలా, ఈ ఏదైతే వెలుగుమట్ల బాధితులు ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా ఆ బాధితులందరూ వచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగకుండా చలో అసెంబ్లీ రాకుండా కంచెలు చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. కంచెల ప్రభుత్వం, కంచెలు లేని ప్రభుత్వం, కంచెలు బద్దలు కొడతాం, కోటలు బద్దలు కొడతాం అన్నారు కదా, వాళ్ళే ఇప్పుడు మళ్ళీ కంచెలు వేస్తున్నారు.